ఆరాధిస్తున్నామా? ఒక దూత ఒక వ్యక్తి పాడుతూ ఉండగా, ఒక వ్యక్తి దేవుని ఆరాధిస్తుండగా, ఒక వ్యక్తి కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకుంటుండగా వారితో నువ్వు ఏకీభవించే స్థితిలో నువ్వు ఉన్నావా? ఐక్యత అనేది ఎక్కడైతే ఉంటుందో, ఏకీభవించే స్వభావం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దీవెనలు ఉంటాయి. రెండోది, పరలోకము నుండి దేవునికి దూతలు దిగి వచ్చాయి. ప్రభువైన యేసయ్య ఆయన దిగి వచ్చి నీ కొరకు మానవుడికి లోకంలో జన్మిస్తే ఈరోజు కొంతమంది ఇంకా చెట్టెక్కిన వారుగా ఉంటున్నారు, ఇంకా చెట్టు దిగిన వారుగా ఉంటున్నారు. దేవుడు నిన్ను దింపక ముందే నువ్వు దిగితే నీకు మంచిది. దేవుడు దింపాడనుకో అగాధమే, పరిస్థితులు బాగావు. దేవుడు దింపక ముందే నీకు నువ్వు గట్టికు చెక్కేలాగా, నీకు నువ్వు గట్టికు దేవుని చేర్చుకోవడానికి, నిజమేనయ్యా నేనెంతటి వాడినయ్యా చెట్టు ఎక్కడానికి, నీ మీద అలగడానికి నేనెంతటి వాడిని, నిన్ను చూచి తల తిప్పుకోవడానికి నేనెంతటి వాడునని నీకు నువ్వుగా తల దించుకునే వ్యక్తిగానే ఉండాలనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పరలోకములోని దేవునికి దూతలు చేస్తున్న మొదటి పని ఏంటంటే, మొదటిగా ఐక్యత కలిగి ఉన్నవి. రెండవది ఏమై ఉన్నాయంటో పరలోకములు దిగి వచ్చాయి. మూడవది స్తుతిస్తూ ఉన్నాయి, దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ ఉన్నాయి, పాటలతో పరిచర్యతో దేవుని నామాన్ని మహింపచేయకుంటున్నవి దేవుని యొక్క దూతలు యేసయ్య పుట్టిన సమయంలో. అదే రీతిగా పాత నిబంధనలు చూస్తే ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండం 19వ అధ్యాయము మొదటి వచనమునండి. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి. మన కృప్తిని జ్ఞాపకం చేసుకుందాం. ఆ సాయంకాలం ఆ ఇద్దరి దేవదూతలు సొదొమ చేరుటకు లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను. లోతు కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ముందు సొదొమ యొక్క గొమొర యొక్క పట్టణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వరకు ఉన్నాం. ఈ సొదొమ యొక్క పట్టణము ఎలాంటిది అయి ఉన్నది, ఏమై ఉన్నది అంటే, ఆ పట్టణాన్ని కాల్చివేయడానికి, ఆ పట్టణమునంతటిని అగ్ని చేత కాల్చివేయడానికి దేవుని దూతలు రాత్రి వేళ ప్రయాణం చేసుకుంటూ వారు ఒక చోట ఉన్న సమయంలో, వారు ప్రయాణం చేసుకుంటున్న సమయంలో లోతు ఎదురయ్యి ఏం చేస్తున్నాడంటే ఎదురవుతూ ఉంటున్నాడు. వారు వస్తూ ఉన్నారు, ప్రయాణం చేసుకుంటూ ఉన్నారు. ఆ పట్టణానికి వెళ్ళబోతున్న సమయంలో ఆ లోతు ముందుగా వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఎదుర్కొంటూ ఉన్నాడు. ఎదురెళ్ళి అలాంటి అబ్రహాము కూడా అదే రీతిగా ఎదురెళ్ళి దేవునికి దూతలకు ఎదురెళ్ళి ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. లోతు కూడా దేవుని యొక్క దూతలకు ఎదురెళ్ళి ఏం చేస్తారంటే ఆహ్వానించి సాక్షంగా పడి నమస్కారం చేసి, అయ్యా దయచేసి రాత్రి వేళ మా ఇంటిలో ఉండండి, మా ఇంటిలో ఉండి కొంచెం ఆతిథ్యం తీసుకోండి, ఈ రాత్రి వేళ మీరు నివాసం ఉండి మరలా ఉదయ కాల్స్యములో మరలా మీరు చీకటితోనే మీ ప్రయాణాన్ని మీరు కొనసాగించుకోండి, మీ పనిని మీరు కొనసాగించుకోండి అని లోతు బ్రతిమలాడుతూ ఉంచిన సమయంలో ఆ రాత్రి వేళ లోతు యొక్క ఇంటిలోనికి వారు ఉండడానికి ఇష్టపడిన వారు ఉన్నారు. కొంతమంది దూతలు, 2-3 దూతలు ఆ ఇంటిలోనికి వచ్చిన వారు ఉన్నారంట. ఆ ఇంటిలోనికి ఎప్పుడైతే వచ్చారో ఈ సొదొమ యొక్క పట్టణము ఏమై ఉందంటే మనలాగా, మనకి గ్రామంలాగా మంచి పట్టణం ఏమి కాదది. ఆ పట్టణములో త్రాగుబోతులు ఉన్నారు, ఆ పట్టణములో వ్యభిచారులు ఉన్నారు, ఆ పట్టణములో విగ్రహార్థికులు ఉన్నారు, ఆ పట్టణములో దేవుడంటే భయములేని వారు ఉన్నారు, ఏ విధమైన పెద్దలంటే భయములేని వారు ఉన్నారు. అందువల్ల ఆ పట్టణాన్ని కాల్చివేయడానికి దేవునికి దూతలు వచ్చాయి. అగ్ని చేత కాల్చివేయబడేది ఉంటుంది. దేవుని యొక్క కోపము ముందు ఏ మనిషి కూడా నిలబడని వాడు ఉన్నాడు. అబ్రహాం బ్రతిమలాడుకుంటున్నా, అయ్యా ఆ పట్టణాన్ని ఎందుకయ్యా కాల్చివేయడము, ఒకవేళ మంచి వాళ్ళు ఉంటారేమో, నీతిమంతులు ఉంటారేమో, దయచేసి వారిని బట్టే నా పట్టణాన్ని రక్షించయ్యా అని బ్రతిమలాడుకుంటుంటే, సరే అబ్రహాము నువ్వు అన్నట్లుగానే చూపించు, ఒకవేళ వాళ్ళంటి వాళ్ళు ఉంటే కనుక ఆ పట్టణాన్ని వదిలిపెట్టేస్తానంటే మనందరూ తెలుసు కదా, 50 మంది అన్నాడు.
50 మంది కాదు, చూస్తుంటే 50 మంది లెక్కలో నీకు రాస్తలేదు. సర్లే నువ్వు అన్నట్టే 45 అన్నాడు. 40 కాదు, 40 మంది అయినా ఉంటారేమో, 30 మంది అంటే ఉంటారేమో. చివరికి ఆ పట్టణంలో 5 మంది అయినా ఉన్నా నేను ఆ పట్టణాన్ని విడిచిపెడతాను, ఆ పట్టణం ఎడలని కనికరా చెప్పేస్తానంటే ఉన్నారా 5 మంది? ఏమా ఆ పట్టణం అంతట్లో 5 మంది అయినా ఉన్నారా? ఎందుకంటే ఆ రాత్రి వేళ భయంకరమైన పరిస్థితులు తలుచుకున్నప్పుడల్లా ఎంత భయమేస్తుందో. ఆనాడు ఏ విధంగా ఉన్నారో ప్రజలు ఈ రోజు కూడా అదే రీతిగా ఉంటున్నారు. దేవుని యొక్క దూతలు లోతు ఇంటిలో నివాసం ఉంటుంటే అనేక మంది పెద్దలు వచ్చి, అనేక మంది వృద్ధాప్యంలో వాళ్ళు వచ్చి, యవనస్తులు వచ్చి లోతు యొక్క ఇంటిని అంతటిని చుట్టుముట్టి ఏమంటున్నారో తెలుసా? అయ్యా లోతు, నీ ఇంటిలోనికి ఎవరైతే వచ్చారో వారిని బయటకు తీసుకురా, ఈ రాత్రి వేళ మేము వారితో ఉండాలి. ఎంత భయంకరమైన మాట! ఒక పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళకి మర్యాద ఇవ్వాలంటారు, ఒక అతిథులను గౌరవించడం గ్రామానికి మంచిదంటారు. కానీ దేవుని యొక్క దూతలనే విషయాన్ని కూడా గుర్తెరగకుండా, ఒక అతిథులు మన గ్రామానికి వచ్చారనే భయం కూడా లేకుండా వారు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో నీ ఇంటికి వచ్చిన వాళ్ళని బయటకు తీసుకురా, మేము వారితో ఉండాలి. గ్రామస్తులందరూ కూడా ఏకమైపోయారు వ్యభిచారం చేయడానికి, పాపము చేయడానికి, దేవుని యొక్క ఉగ్రతకు రావడానికి. లోతు భయపడిపోయాడు. లోతు అంటాడు, అయ్యా నా ఇంటికి అతిథులుగా వచ్చారు, దయచేసి వారిని విడిచిపెట్టి, ఇదిగో నాకు వయస్సు వచ్చిన ఎవరి బిడ్డలు ఉన్నారు, అవసరంతో వాళ్ళు తీసుకోండి అనుకుంటూ ఎంత త్యాగం చేస్తాడు. ఎందుకో తెలుసా? అతిథులు ఎడల బాధ్యత వహించవలసిన వరకు ఉన్నారు. ఇంటికి వచ్చిన చుట్టాలు ఎడల బాధ్యత ఉంటుంది. వారికి ఏదైనా జరిగినా కానీ, ఏదైనా పరిస్థితులు బాగోకపోతే కుటుంబానికి మనకు బాధ్యత వహించవలసిన వరకు ఉన్నాము. దేవుని యొక్క దూతలు సొదొమ పట్టణానికి వచ్చినప్పుడు ఆ దూతలు ఏమంటున్నాయి అంటే, సొదొమ పట్టణమును కాల్చివేయబోతున్నాయి. సొదొమ పట్టణాన్ని కాల్చివేయబోతున్న సమయంలో లోతు కుటుంబంతో దేవుని యొక్క దూతలు మాట్లాడుతున్న మాట 17వ వచనం చూడండి. 17వ వచనము, ఆ దూతలు వారిని ఎలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణం దక్కించట్లు పారిపోము, నీ వెనకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడను నిలవకు. ఈ మైదానంలో ఏం చేయకూడదంట? ఎక్కడను నిలవవద్దు. ఆ పర్వతానికి నువ్వు పారిపో, ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళు. నీ విడిచి వెళ్ళే వరకు కూడా ఈ పట్టణాన్ని నేను కాల్చివేయను. ఇదిగో లోతు, ఎప్పుడంతా ఈ సొదొమ గొమొర్రా యొక్క పట్టణాన్ని నీ విడిచి వెళ్తావో, వెళ్ళిన నిమిషంలోనే ఈ పట్టణంనంతా కాల్చివేయబోతుంది. ఈరోజు అనేకమైన స్థలాల్లో, అనేకమైన దేశాలలో ఇదే రీతిగా జరుగుతుంటుంది. ఎంతోమంది ప్రమాదాలకు, భూకంపాలకు, అగ్నికి అవుతైపోతూ ఉంటున్నారు. అయినా కానీ దేవుని యొక్క భయం అనేది ఏమీ లేదు. లోతు, ఈ పట్టణం నుండి నువ్వు పారిపో. నిజమే, గ్రామంలో సరి అనే రీతి కానప్పుడు దేవుడు చెప్తున్న ఆ ఉగ్రత నుండి నన్ను తప్పించడానికి ఏం చేయమంటున్నాడంటే, పారిపో, ఆ పట్టణం నుండి ప్రత్యేకించుకో, ఆ పట్టణం నుండి నువ్వు ప్రత్యేకమైన రీతిగా నువ్వు జీవించు, మూర్ఖులకు వితారము నుండి వేరై నువ్వు రక్షణ పొందుకో, ఈ పట్టణం నుండి పారిపో అంటూ ఉన్నాడు. రెండవది, ఈ మైదానములో ఎక్కడ కూడా నువ్వు నిలబడకు, ఎక్కడ కూడా నువ్వు ఆగిపోవద్దు, నిలబడకు, ఒకసారి చూద్దాము అని నువ్వు నిలబడకు, ఆగిపోవద్దు. పారిపోయే వరకు కూడా, ఈ పర్వతముకు నువ్వు చేరే వరకు కూడా నీవెక్కడ కూడా నిలబడకు. కీర్తనకాడు అంటాడు కదా, దుష్టులు ఆలోచి చెప్పున నిలవక, చెప్పండి, దుష్టులు ఆలోచి చెప్పున నిలవక, పాపుల మార్గమున కూర్చుండక. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని బిడ్డలకు మన యొక్క జీవితాల్లో ఏమై ఉన్నామంటే, దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గమున నిలవక, అపాస్తులు కూర్చుండే చోట కూర్చోడక. మనం ఏం చేయాలంట? దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించే వరకు ఉండాలి.
లోతుతో దేవునికి దూత మాట్లాడుతున్నమాట, ఇది మైదానంలో నువ్వు ఎక్కడ కూడా నిలబడకు, రెండవది వెనక్కకు చూడకు. ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న ప్రియ సంఘ బిడ్డలమైన మనము, దేవునికి జనాంగంగా ఉన్న మనము వెనకకు చూడకు. అయ్యయ్యో నా వారే కాదండి, మా వాళ్ళే కాదండి, వీళ్ళందరూ విడిచిపెట్టి నేను రానండి, వీళ్ళందరూ మా వాళ్ళేనండి. వెనక్కి ఏ కారణాలు బట్టి అని వెనక్కి చూడకు. లోతు యొక్క భార్యను ఒకసారి జ్ఞాపకం చేసుకో. లోతు యొక్క భార్యను ఒకసారి జ్ఞాపకం చేసుకో. వెనక్కి చూడడం ద్వారా ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు నీ పరిస్థితులను బట్టి ఏమే వస్తున్నావా అనుకుంటూ వెనక్కి చూసుకుంటూ వెళ్తా నువ్వు ఆగిపోతావు, అక్కడి చేత కాల్చివేయబడిపోతావు. గనుక ఈరోజు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండు. నీ మట్టుకు నువ్వు రక్షణ పొందుకో, నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ కడవరి దినాల్లో ఎవరినో మార్చాలనుకుంటే మన పరిస్థితులు మారిపోతాయి. మారేవాళ్ళు లేరు. ఈరోజు మనల్ని మార్చే వాళ్ళు ఉంటున్నారు. మారేవాళ్ళు లేరు, మనల్ని మార్చే వాళ్ళు ఉంటున్నారు. ఏదోనంటే మారుతారనుకుంటున్నాను అనుకుంటున్నావు. నువ్వు వాళ్ళు మార్చడం కాదు, నువ్వు మారిపోతూ ఉన్నావు. అందువల్ల మనం ఏం చేయాలంటే వెనకకు చూడకు. లోతుతో దేవుడు మాట్లాడుతున్న దేవునికి దూతలు లోతు చేస్తున్న పని ఏంటి? మొదటగా ఎదుర్కొంటూ వెళ్ళారు. అయ్యో దేవునికి దూతలు వస్తున్నారు, ఎవరో వస్తున్నారు, మన ఊరు వస్తున్నారు, రెండయ్యా అని చేర్చుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఏ వ్యక్తి అయితే దేవునికి నామని బట్టి చేర్చుకుంటాడో, ఈ పిల్లలు నా నామం బట్టి చేర్చుకునేవాడు నన్ను కూడా చేర్చుకునేవాడుగా ఉన్నాడు అంటున్నాడు దేవుడు. ఒక వీడియో చూస్తాను. ఈ పండుగ టైంలో ఒక యవన బిడ్డలు, ఒక మందిరములో ఉన్న సంఘస్థులందరూ కూడా ఈ విధంగా ఇంటింటికి సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నారు. ఆ సంఘములో సువార్తను ప్రకటిస్తున్న సంఘ బిడ్డల మధ్య ఒక ఇద్దరు యవనస్తులు, ఒక మరియమ్మ గారి హస్తమును యోసేపు వేషం వేసుకుని ఒక చిన్న బాబుని చేతితో పట్టుకుని ఒక బొమ్మను పట్టుకుని వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళగానే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పూలు జిమ్మి వాళ్ళ మీద పూలు జిమ్మి ఆహ్వానిస్తున్నారు, రండి అనుకుంటూ లోపలికి వెళ్తున్నారు. ఈరోజు నువ్వు అలా చేర్చుకోవాలి అంటే, నువ్వు అలాగ ఆహ్వానించాలంటే, దేవునికి దూత మరియమ్మ గారు వచ్చారు, యోసేపు వచ్చారని నువ్వు చేర్చుకుంటే యాసాలను చూసి నాకు చేర్చుకోవడం కాదు. యేసయ్య అంటాడు, ఇదిగో నా నామాన్ని బట్టి ఈ చిన్న బిడ్డలు చేర్చుకున్నట్లయితే నన్ను కూడా చెప్పండి, నన్ను కూడా చేర్చుకున్నట్టే. ఈ చిన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చేర్చుకుంటారో వారు నన్ను కూడా చేర్చుకున్నట్టే. కనుక లోతు ఏం చేశాడంటే దేవునికి దూతలు చేర్చుకున్నాడు. సాష్టాంగపడుతున్నాడు, బ్రతులు పడుతున్నాడు. అయ్యా మా ఇంటి దగ్గర బస చేయండి. ఈ 2025 సంవత్సరంలో ఇంకా ఎప్పుడైనా నీ సేవకులను దేవునికి దూతలను చేర్చుకోలేకపోతే, ఆతిథ్యం ఇచ్చడం మర్చిపోయినట్లయితే ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోవద్దు అంటున్నాడు ఏపీ పత్రికలో. ఆతిథ్యం ఇవ్వడము మంచిది. సంఘ బిడ్డలు ఈరోజు చక్క భోజనాలు సిద్ధపరిచారు. సంవత్సరానికి ఒకసారి అనేకులకు మనం భోజనాలు ఏర్పరచడం మంచిది. అది ఆతిథ్యం ఇవ్వడం మంచిది. 10 మందికి అని ఏం చేయాలంటావు చెప్పండి, 10 మందికి అని ఏం చేయాలంటావు? ఏదో టైంలో 10 మందికి భోజనం పెట్టడం అది మంచిది. దేవుడి వాక్యం సెలవుస్తుంది. అది ఆ లోతు ఆతిథ్యం ఇస్తున్నాడు. రెండయ్యా ఈ రాత్రి మా ఇంట్లో ఉండండి. ఆ రాత్రి ఉన్నారు, దేవుని దూతలతో మాట్లాడుతున్నారు. కనుక 3వ మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆదికాండంలోని 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. చాలు. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండును, తర్వాత దాని కొన ఆకాశం కంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండరి.
ఆఖరిగా మనం జ్ఞాపకం చేసుకోబోతున్న మాట, దేవుని యొక్క దూతలు ఎక్కుతూ దిక్కుతూ ఉన్నారంట. ఒక నిచ్చెన కనపడుతుంది. ఆ నిచ్చెన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. పరలోకములకును భూమికిని ఆ నిచ్చెన అనేది ఆధారపడేది ఉంటుంది. ఒక కోన ఆకాశం అంటుంది, ఒక కోన భూమిపై అంటుంది. ఆ యాకోబుకు దర్శనం వచ్చింది. ఒంటరిగా ఉంటున్న యాకోబుకు దేవుడు దర్శనం ఇచ్చిన వాడుకు, యాకోబు, ఈ స్థలాన్ని నేను దీవిస్తూ ఉన్నాను, ఈ స్థలాన్ని నేను ఆశించబోతున్నాను, ఇది మొదలుకొని నేను నీతో ఉండబోతున్నాను, నీ స్థితిని మార్చబోతున్నాను. ఎంతగానో ఏడుస్తూ ఒంటరిగా ఉంటున్న యాకోబుతో దేవుని యొక్క దర్శనము ఈరోజు మనం కలిగి ఉండవలసిన వరకున్నాం. పరలోకములో నుండి దేవుని యొక్క దూత యొక్క దర్శనం ఎలాగైతే యాకోబు చూచిన వాడుకున్నాడు, ఈ దూతలు ఏం చేస్తున్నాయంట, ఆకాశంలో ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి. ఒక నుచ్చెని కనపడుతుంది. ఆ నుచ్చెన మనస జ్ఞాపకం చేస్తున్న ఆ నుచ్చెన యేసయ్యకు సూచనగా ఉంది. ఆ రక్షకుడు ద్వారా, పరలోకంలోనే దేవుని యొక్క దూత ద్వారా మనం ఏం చేయబడ్డామంటే మన యొక్క సమాచారం అంతా కూడా తీసుకువెళ్తున్నాయంట పరలోకానికి వెలికి, దేవుని సన్నిధికి. అందువల్ల దేవుడు అంటున్నాడు, నిన్ను కూర్చి నా దూతకు ఆజ్ఞాపిస్తాను, నిన్ను సంరక్షించమని, నేను కాపాడమని, నీతో ఉండమని, నీ పక్షముగా యుద్ధం చేయమని. ఇదిగో నిన్ను కూర్చి నా దూతలకు ఆజ్ఞాపిస్తున్నాను. నిజమే, సాతానిక దూతలు ఒకవైపు వచ్చి చీకటిని కమ్ముతూ ఉంటుంటే రాత్రి మనమందరం కూడా చక్కగా దుప్పటి కప్పుకొని ప్రశాంతంగా పడుకుంటాం. కానీ పోరాటాలు జరుగుతుంది తెలుసా? ఏంటో రాత్రి అంతా కలలేదండి, నిద్ర రాలేదండి, పోరాటాలు జరుగుతూ తెలుసా మీకు? ఎందుకో తెలుసా? ఆ పోరాటములో దేవునికి దూత నీ పక్షంగా లేకపోతే ఆ రోజే లాస్ట్ రోజు అయిపోతాయి. ఆ పోరాటంలో దేవునికి దూతలు మనతో ఉంటూ